ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామంలో వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గారి గురించి తెలుసుకుందాము. అతని పేరు జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ గారి జీవితం ఏ విధంగా ఉన్నది అనే దాని గురించి తెలుసుకుందామండి. ఈ జార్జ్ ముల్లర్ గారు 16వ సంవత్సరంలోనే ఒక జైలు శిక్ష అనుభవించి ఎంతో ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తి అండి. దొంగతనాలు చేస్తూ ఈ లోకస్తుడిగా జీవించిన వ్యక్తి ప్రపంచమంతా గర్వపడే విధంగా, ప్రపంచమంతా తెలుసుకునే విధంగా ఆశ్చర్య కార్యాలు మనము చూడాలంటే అది కేవలం ప్రార్థన ద్వారే మనము పొందుకోగలమనే ఒక గొప్ప సాక్ష్యాన్ని మా ముందు ఉంచారు. అదేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ముల్లర్ గారు ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు అతను తల్లిదండ్రుల మాట వినేవాడు కాదండి. ఒకానొక దినాన తన తల్లి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి మాట కూడా వినకుండా తన ఫ్రెండ్స్తో కలిసి తాగటానికి, పేకాట ఆడటానికి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయినప్పుడు రాత్రంతా లోకస్తుడిగా జీవించి ఉదయం వచ్చి ఇంటికి వచ్చేపాటికి తల్లి మరణించి ఉంటుంది. ఆ మరణ వార్త విన్నప్పుడు కూడా జార్జ్ ముల్లర్ గారు ఎటువంటి ప్రవర్తన మార్చుకోకుండా అతని పాత జీవితంలోనే జీవిస్తూ ఉంటాడు. ఇతని తండ్రి ఒక గవర్నమెంట్ జాబు చేస్తూ ఉండేవాడు. ఈ గవర్నమెంట్ జాబ్ చేయటం వల్ల ఇంటిలో అతనికి డబ్బుకి కొదువ ఉండేది కాదు. దాని వలన ఇతను ఇంకా లోకస్తుడిగా జీవించేవారు. అతని తండ్రికి ఇతని గురించి ఒక ఆలోచన వచ్చింది. ఆ దినాలలో ఇతను ఏం చేయాలి ఏంటి అని ఆలోచించి తండ్రి ఒక బైబిల్ ట్రైనింగ్కి పంపించారు. ఆ ట్రైనింగ్ చేయటం వల్ల తండ్రి ఆలోచన దేవుని సేవ చేయాలని కాదు, కానీ ఆ రోజుల్లో సేవకులన్నా పాస్టర్స్ అన్నా చాలా గౌరవం ఉండేది. ఆ గౌరవం కోసం మాత్రమే ఇతన్ని బైబిల్ ట్రైనింగ్కి పంపించారు. హాస్టల్లో ఉంటూ బైబిల్ ట్రైనింగ్ చేస్తున్న జార్జ్ ముల్లర్ గారు ఫ్రెండ్స్తో కలిసి చాలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. తండ్రి పంపించే డబ్బులకి అతను హాస్టల్ ఫీజు కానీ కాలేజీ ఫీజు కానీ ఏమీ కట్టకుండా ఆయన సొంత అవసరాలు తీర్చుకుంటూ ఉండేవాడు. ఇట్లా తన జీవితం కొనసాగుతూ ఉండగా అతని స్నేహితుల్లో ఒక అతనితో పరిచయం ఏర్పడింది. అతని పేరు బీటా. ఈ బీటా అనే వ్యక్తి రోజు సాయంత్రం పూట వేరే ప్రాంతానికి వెళ్తూ ఉండటం గమనించారు. ఈ జార్జ్ ముల్లర్ గారు ఎక్కడికి వెళ్తున్నావు, నేను కూడా వస్తానని అడిగినప్పుడు సరే రా అని చెప్పేసి జార్జ్ ముల్లర్ గారిని బీటా గారు ఒక ప్రార్థన జరిగే ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడ జరిగిన ప్రార్థనలో దైవ సేవకులు మాట్లాడిన మాటలను బట్టి జార్జ్ ముల్లర్ గారు రక్షింపబడతారు. అతను అట్లా రక్షింపబడిన తరువాత ఈ బైబిల్ ట్రైనింగ్ పూర్తయిపోయి ఇతను మిషనరీగా మార్చబడి లండన్ ప్రాంతానికి సేవకులుగా మిషనరీగా పంపబడతారు. లండన్లో బ్రిస్టల్ అనే ప్రాంతానికి ఇతను పరిచర్య కోసము వెళతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రాంత ప్రజలను చూసి ఈ జార్జ్ ముల్లర్ గారు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు వీధుల్లో తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు కూడా లేకుండా ఈ అనాథ పిల్లలను చూసి జార్జ్ ముల్లర్ గారు చాలా చలించిపోయి వీరి కోసం ఏదైనా చేయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఒక 2 పిల్లలతో హాస్టల్ అయితే స్టార్ట్ చేశారు. ఈ 2 పిల్లలతో స్టార్ట్ చేసిన హాస్టల్ ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగిన హాస్టల్గా అనేక ప్రాంతాల్లో హాస్టల్స్, చదువుకోవడానికి స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించారు. అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే జార్జ్ ముల్లర్ గారు కొనసాగించేవారు. అతని జీవితంలో ఎన్నో వేల కొలదిగా మేలులు పొందుకున్న వాటిలో 2 అయితే మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒకరోజు హాస్టల్ పిల్లలకి కానీ ఇంటిలో
వాడుకోవటానికి కానీ అతని దగ్గర డబ్బులేమీ లేని పరిస్థితిలో ఒక చిన్న నాణెం మాత్రమే అతని ఇంట్లో ఉండేది. అతను అతని భార్య కలిసి ప్రార్థిస్తూ, దేవా, ఇప్పుడు పిల్లలకి కానీ మేము కానీ ఏం చేయాలి, మాకు మార్గం చూపించవా అని ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చారు. అతన్ని చూసి జార్జి ముల్లర్ గారు ఏంటి అని అడిగినప్పుడు, నాకు చాలా అవసరంగా ఉంది, ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతారు. అప్పుడు జార్జి ముల్లర్ గారు అతని దగ్గర ఉన్న ఆ చిన్న నాణ్యాన్ని కూడా ఆ పేద వ్యక్తికి ఇచ్చేస్తారు. ఇచ్చిన తరువాత మళ్ళీ ప్రార్థించటం మొదలు పెడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి వస్తాడు. అతను వచ్చి ఒక కవర్ను అతని చేతిలో పెట్టి, ఇది మీకు ఇవ్వాలని నేను ఎప్పటి నుంచో ప్రేరేపణ కలిగి ఉన్నాను అని చెప్పేసి ఆ కవర్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ కవర్లో ఓపెన్ చేసి చూసినప్పుడు అతను పేద వ్యక్తికి ఎంతైతే ఇచ్చారో అంతకంటే 10 రెట్లు ఎక్కువగా ఆ కవర్లో ఉంటుంది. ఆ కవర్ని చూసి జార్జి ముల్లర్ గారు ఎంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు. మరొక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, హాస్టల్ తెల్లారి పొద్దున్న టిఫిన్కి కానీ ఏది పాలు కానీ లేని పరిస్థితిలో జార్జి ముల్లర్ గారు దగ్గరికి వర్కర్స్ వచ్చి పిల్లలకి పెట్టడానికి ఆహారం ఏమీ లేదు అని చెప్పేసి అడిగినప్పుడు జార్జి ముల్లర్ గారు ఆ టయానికి అదే వస్తుందని విశ్వాసంతో అతను గదిలోకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండగా ఒక వ్యక్తి ఎన్నో ప్యాకెట్స్ బన్స్ అయితే తీసుకొచ్చి జార్జి ముల్లర్ గారి హాస్టల్ ముందు ఆపుతారు. ఆ వ్యక్తి లోపలికి వచ్చి, 10 దినాల నుంచి మీకు బ్రెడ్ చేసి పెట్టాలని నేను ప్రేరేపణ కలిగి ఉన్నప్పటికీ నాకు ఉన్న వర్క్ వల్ల నేను ఇవ్వలేకపోయాను. నాకు రాత్రి 2 గంటలకు లేచి బ్రెడ్స్ అన్నీ చేసి నేను తీసుకొచ్చాను, ఇదిగోండి అని చెప్పేసి ఆ బ్రెడ్స్ అయితే అతనికి ఇస్తారు. ఇంకొక గంట తర్వాత పాలు అమ్ముకునే వ్యక్తి వస్తాడు. అతను వచ్చి, నేను పాలు అమ్మటానికి వెళ్తున్నప్పుడు నా వాహనము చెడిపోయింది, దానివల్ల నేను దీన్ని రిపేర్ చేపించి నేను పాలు అమ్ముకుంటే ఆ పాలు దేనికి పనికిరావు, కాబట్టి ఈరోజు ఈ పాలుని మీ హాస్టల్లో వాడుకోండి అని చెప్పేసి పాలుని దేవుడు ఆ వ్యక్తి ద్వారా అనుగ్రహిస్తారు. ఇట్లాంటి కార్యాలు జార్జి ముల్లర్ గారి జీవితాలలో ఎన్నో చూస్తారండి. ప్రతి విషయానికి అతను మనుష్యులపైన కానీ అధికారులపైన కానీ ఆధారపడేవాళ్ళు కాదు, కేవలం దేవునిపైన మాత్రమే ఆధారపడేవారు. ఇట్లాంటి జీవితము మనము కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.